మన ఆత్మకు అంతం లేదు, శరీరానికి అంతం. ఇది మట్టి నుంచికి వెళ్ళి మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, బూడికి బూడిదైపోదు. మనలో ఉన్న ఆత్మ నిత్యం నివసిస్తాడు. ఆ ఆత్మ దేవుని దగ్గర లేకపోతే నిత్య అగ్నిలు, ఆరని అగ్నిలు, దాహము దాహము అని బాధపడతాం. మనమందరము దానికి పాత్రులం. ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చాను, అందరూ పాపులుగా చేయబడారు. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసు క్రీస్తునందు యేసు నామములో విశ్వసించి ఆయన కుమారుని మన కొరకు పంపించి ఆయన మన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆ ప్రాయశ్చిత్త కార్యంలో పాలు పొందడానికి మనం నిత్య నరకంలో నశించుట దేవుని చిత్తము కాక ఆయన మనం ముందుగానే నిర్ణయించుకున్నాడు. లోకంలో అనేక మంది ఉన్నారు ఆయన వారు. మనల్ని ప్రభు ఏర్పరచుకొని యేసు క్రీస్తునందు మనం ప్రేమలో ఎందుకు ఏర్పరచుకున్నట్టే మనం పరిశుద్ధముగాను నిర్దోషముగాను ఆయన కనపడడానికి. ఆదాము దోషము మనమే లేకుండా మనం పరిశుద్ధపరచబడి యేసు రక్తములో ఆయన ఎదుట ఒక దినాన్ని మనం నిలబడాలి. అది మన యొక్క హృదయం, మన ఆత్మ.